దాదాపు 2 నెలల పాటు జరిగిన ఎన్నికల ప్రచారం నిన్న సాయంత్రం 6 గంటలకు ముగిసింది. వామపక్ష తీవ్రవాద సమస్య ఉన్న 13 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో సాయంత్రం 4 గంటలకే కంప్లీట్ అయింది. అయితే తెలంగాణలోని 17 పాయింట్ల నియోజకవర్గాలకు ఒకే విడతలో రేపు పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రం అంతటా 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. సైలెన్స్ పీరియడ్ కారణంగా స్థానికేతరులను ఆయా నియోజకవర్గాల నుంచి బయటికి పంపించే ప్రాసెస్ మొదలైంది. లోకల్ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. గెస్ట్ హౌస్లు, రిసార్ట్లు, కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాల్స్, హోటల్స్, లాడ్జ్లు తదితరాలన్నిటా తనిఖీలు ముమ్మరమయ్యాయి. పోలింగ్ శాతం గణనీయంగా తగ్గుతుందని సీరియస్గా తీసుకున్న ఎలక్షన్ కమిషన్ ఈసారి అన్ని ప్రైవేట్ కంపెనీలు, పరిశ్రమలకు రేపు విధిగా హాలిడే ప్రకటించాలంటూ కమిషన్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ కొన్ని సాఫ్ట్వేర్, బీపీఓ సంస్థలు సెలవు ప్రకటించలేదన్న విషయాన్ని సీఈఓ వికాసరాజ్ సీరియస్గా తీసుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉద్యోగులు సెలవు ఇవ్వాలని స్పష్టం చేశారు. అయితే మరోవైపు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు రాష్ట్రం మొత్తం మీద దాదాపు 160 కంపెనీల పారా మిలిటరీ బలగాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి 20 మంది పోలీసులను రప్పిస్తున్నారు. దీనికి తోడు రాష్ట్రంలోని దాదాపు 65,000 మంది పోలీసులు కూడా ఎలక్షన్ భద్రతా విధుల్లో కంటిన్యూ అవుతున్నారు. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, నల్గొండలో పోలింగ్ కి సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ పార్లమెంట్ తో పాటు భువనగిరి పార్లమెంట్ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ రోజు ఉదయం నుంచి నల్గొండతో పాటు భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ఎవరైతే డ్యూటీలు నిర్వహిస్తున్నారో వారందరూ కూడా ఈవీఎం మిషన్లను తీసుకొని ఇక తమకు కేటాయించినటువంటి గ్రామానికి వారంతా కూడా బయలుదేరి వెళ్తున్నారు. ఇప్పటికే దాదాపు ఈవీఎంల ఒకటే దాదాపు పూర్తి కావచ్చింది. మరో 1-2 గంటల్లో ఈవీఎంల పంపిణీ పూర్తయిన తర్వాత వారందరూ కూడా కేటాయించినటువంటి స్థానాలకు గ్రామాలకు వెళ్లి ఈ రోజు అక్కడే ఉండే రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఎన్నికల పోలింగ్ లో ఈ సిద్ధంగా పాల్గొంటారు. అయితే ఇప్పటికే జిల్లా కలెక్టర్, అదేవిధంగా యాదాద్రి నల్గొండ జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీలు కూడా ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి పోలీస్ స్టేషన్ లో ప్రతి ఓటర్కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా దాదాపు 2,000 పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఉత్తరుడు వికలాంగుల అదేవిధంగా పోస్టల్ బ్యాట్ పూర్తి చేసినటువంటి అధికారులు రేపు జరిగేటువంటి సామాన్య ప్రజలతో పాటు అందరూ ఈ యొక్క ఓటింగ్ కు ఏర్పాట్లతో పూర్తి చేశారు. దాదాపు 20,000 మంది పైగా పోలీసుల యొక్క బందోబస్తు పాల్గొంటున్నారు. అదేవిధంగా 5,000 మంది పైగా సిబ్బంది తమ డ్యూటీలను నిర్వహిస్తున్నారు. దాదాపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండతో పాటు భువనగిరి పార్లమెంట్ పరిధిలోకి వచ్చేసి ఇబ్రహీంపట్నం, జనగాంలో కూడా ఈ యొక్క ఏర్పాట్ల ప్రక్రియ పూర్తి కావచ్చింది. ఇటు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారందరూ కూడా రేపు తమ యొక్క పోలింగ్ ప్రక్రియ సరళను కూడా తెలుసుకునేందుకు వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఓటింగ్ సరళ ప్రక్రియ ఏ గ్రామంలో ఏ నియోజకవర్గంలో ఓటింగ్ అవుతుందనే దానిపైన కూడా ఎప్పటికప్పుడు పోలింగ్ శాతాన్ని కూడా జిల్లాధికారులు తెలిపే కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేశారు. గంటకు కూడా ఈ యొక్క పోలింగ్ శాతాన్ని తెలుసుకునేందుకు అధికారులు ఆ సమాచారం ఇచ్చేందుకు అయితే సిద్ధమయ్యారు. దాదాపు పోలింగ్ పూర్తి స్థాయిలో జరిగేందుకు అధికారులు కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. ప్రజల్లో చైతన్యం కల్పించి ఓట్లకు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కూడా గత కొద్ది రోజులుగా వారంతా ప్రచారం నిర్వహించారు. దాదాపు రేపు ఓటింగ్ సరళ ప్రక్రియ, ఓటింగ్ శాతం ఎంత నమోదవుతుందనే దానిపైన కూడా అధికారులు నిమగ్నమై ఉన్నారు. మొత్తానికైతే ఇటు నల్గొండతో పాటు భువనగిరి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా రేపు ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు ఇప్పటికే చెప్తున్నారు. మొత్తానికైతే నల్గొండతో పాటు భువనగిరి పార్లమెంటు ప్రక్రియ అయితే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. మొత్తానికి రేపు జరగనున్నటువంటి ఈ యొక్క ఎన్నికల ప్రక్రియకు ఇప్పటికే ఎవరైతే వివిధ దూర ప్రాంతాల్లో ఉన్నారో వారందరూ కూడా ఇప్పటికే సాయంత్రానికి ఇప్పటికే కొంతమంది చేరుకున్నారు. వారందరూ కూడా ఎవరైతే ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటారో అప్పట్లో వారందరూ కూడా రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. సొంత వాహనాలతో పాటు ప్రయాణ ఖర్చులు కూడా భరించి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నారు. మొత్తానికైతే
గత నెల రోజులుగా జరిగినటువంటి యొక్క ఎన్నికల కోలాహలం నిన్న సాయంత్రానికి కనపడంతో ఈ రోజు మొత్తం ఎన్నికల ఈవెంట్ల ప్రక్రియను అధికారులు ఇటు పోలీసు అధికారుల దగ్గర నుండి పంపించిన తర్వాత రేపు ఉదయం 7 గంటలకే ఈ యొక్క ఓటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ యొక్క ప్రజలందరూ కూడా ఓటింగ్ లో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఏదైతే పోలింగ్ కేంద్రానికి చేరుకుంటారో ఆ చేరుకున్న వారందరినీ ఓటు హక్కు ఉపయోగించుకున్న తర్వాతనే ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. ఓటింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎం మిషన్ అన్నింటినీ కూడా స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచి రాత్రికి అక్కడికి చేరుకున్నాయి. ఈ యొక్క ఈవీఎం అందించే మిషన్ లో కూడా ట్యాగింగ్ కూడా నిర్వహించడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి అవకతవకలు జరగకుండా, ఎలాంటి పొరపాట్లు జరగకుండా, దొంగ ఓటు వేయకుండా కూడా అధికారులపై పూర్తి స్థాయిలో ఏర్పాటు పూర్తి చేశారు. సంజయ్. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కిరణ్. ఇక రాష్ట్రం మొత్తం మీద 35,809 పోలింగ్ కేంద్రాలను నెలకొల్పడంతో జిల్లా కేంద్రాల నుంచి అక్కడికి ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాట్లను తరలించే వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ సౌకర్యంతో పాటు పోలీసు, కేంద్ర పారా మిలిటరీ బలగాలతో కూడిన ఎస్కార్ట్ను కూడా ఎలక్షన్ కమిషన్ సమకూర్చిస్తుంది. అయితే రాండమైజేషన్ పద్ధతిలో ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన కమిషన్ పోలింగ్ విధుల్లో ప్రత్యేకంగా పాల్గొంటున్న దాదాపు 1.90 లక్షల మందికి పరోక్షంగా డ్యూటీ చేసిన మరో 1 లక్ష మందికి పైగా ఇప్పటికే శిక్షణను కూడా అందజేసింది. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బందిలో ఇప్పటికే 1.85 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు దాదాపు 22,000 మంది హోమ్ ఓటింగ్ పద్ధతిలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రెడ్డిగా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, భద్రాచలంలో పోలింగ్ కి సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? రైట్ సంజన, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల అంకమైతే తుదిదశకు చేరినట్టుగా చూడొచ్చు. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూసుకుంటే 5 నియోజకవర్గాలు ఉండగా ఈ 5 నియోజకవర్గాలలో 2 నియోజకవర్గాలు ఖమ్మం పార్లమెంట్ కిందకి, 3 నియోజకవర్గాలు మైబాద్ పార్లమెంట్ కిందకి అయితే రానున్నాయి. ఈ నేపథ్యంలో భద్రాద్రి జిల్లాకు సంబంధించినంత వరకు 5 నియోజకవర్గాలలో పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అధికారులందరూ కూడా మొత్తం చర్యలు చేపట్టించినట్టుగా కూడా చూడొచ్చు. ఇప్పటికే వీటికి ఎన్నికలకు సంబంధించినటువంటి సామాగ్రి అంతటిని కూడా ఈ యొక్క అధికారులకు అందజేసినట్టుగా కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే సమస్యాత్మక ప్రాంతాలలో ముఖ్యంగా ఈ యొక్క భద్రాద్రి జిల్లాకు సంబంధించినటువంటి 5 నియోజకవర్గాలు కూడా ఉండటంతో ఈ యొక్క పోలింగ్ అయితే సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఈ యొక్క 5 నియోజకవర్గాలలో కూడా జరుగుతుందని కూడా చెప్పారు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క భద్రాద్రి ఎండలు అధికంగా ఉండడం నేపథ్యంలో ఇటు భద్రాద్రి జిల్లాలో ఎండలు అయితే అధికంగా ఉండటంతో ఇటు జిల్లాధికారులు అయితే దానికి తగ్గట్టుగా అయితే ఏర్పాటు చేసినట్టుగా కూడా చూడవచ్చు. దీనికి సంబంధించి పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు, కుర్చీలు, కూలర్లు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా తాగునీటి సమస్య లేకుండా ఉండేందుకు వీటన్నిటి, అదేవిధంగా ముఖ్యంగా మన మెడికల్ కి సంబంధించినటువంటి కిట్లను కూడా అందుబాటులో ఉంచుతున్నట్లయితే జిల్లా అధికారులు చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అయితే మారుమూల ప్రాంతాలలో అంటే ఇటు ఏజెన్సీ జిల్లాగా ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇటు ముసలి వాళ్ళు, అదేవిధంగా వికలాంగులకు వీళ్ళకందరికీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్ కూడా తెలిపిన పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే అంటే ఏదైతే హోమ్ ఓటింగ్ ద్వారా ఇప్పటి వరకు జిల్లాలో 800 మంది అయితే ఓట్లు వేసినట్టుగా కూడా చూడొచ్చు. అదేవిధంగా రేపు పోలింగ్ కేంద్రాలకు వచ్చేటటువంటి వృద్ధులు, బాలింతలు, గర్భిణులకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా వీరు చేశారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రానికి ఒక ఆటోను కూడా వీరు ఏర్పాటు చేసినట్లుగా కూడా జిల్లా అధికారులు అయితే చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మొత్తం ఈ జిల్లాలో చూసుకుంటే 1105 పోలింగ్ స్టేషన్లు కూడా ఉన్నాయి. ఈ 1105 స్టేషన్లకు సంబంధించినటువంటి అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి చేసినట్టు జిల్లా కలెక్టర్ అయితే తెలిపిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకుంటే భద్రాద్రి జిల్లాలో మొత్తం అంటే ఎక్కువగా ఇటు చూసుకుంటే ఇటు పినపాక నియోజకవర్గం కావచ్చు, లేకుంటే భద్రాచలము, అంటే చెర్ల ప్రాంతాలు, ఇవన్నీ కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉండటంతో ఇక్కడ ముందస్తుగా పోలీసులు అయితే చర్యలు చేపడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి అంటే కూంబింగ్ కూడా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే వాహనాలను అయితే వీరు ఇక్కడ చెకింగ్ కూడా ఏర్పాటు చేసినట్లుగా కూడా చూడవచ్చు. క్షుణ్ణంగా అంటే ఏదైతే ఛత్తీస్గఢ్ నుంచి మావోయిస్టులు ఈ యొక్క తెలంగాణలోకి రానున్నారన్న సమాచారంతో అందరూ కూడా ఈ కూంబింగ్ విస్తృతం చేసినట్లుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా గత కొన్ని రోజుల క్రితం మావోయిస్టులు ఏదైతే ఈ యొక్క ఎన్నికల్లో బహిష్కరించాలంటూ లెటర్లు కూడా విడుదల చేసిన నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఏర్పడకుండా వీరందరూ కూడా ముందస్తు చర్యలతో పాటుగా సుమారు 2,500 మంది వరకు కూడా సిబ్బంది ఈ ఎన్నికలలో అయితే
అంటే సిబ్బంది అయితే వీళ్ళు పాల్గొంటున్నారని కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకుంటే నిన్న సాయంత్రం 4 గంటల నుంచి 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, అదే 14వ తారీఖు సాయంత్రం వరకు కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా ఎవరు కూడా భూమి కూడా కానీ 100 మీటర్లకు దాటి రాకూడదని జిల్లా ఎస్పీ కూడా తెలిపిన పరిస్థితి కూడా ఉంది. అంటే మొత్తంగా మనం చూసుకుంటే ఈ యొక్క మొత్తం అంటే ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు 146 సమస్యాత్మక ప్రాంతాలను అయితే ఇది ఒక జిల్లాలో గుర్తించినట్లుగా కూడా చూడొచ్చు. దీంట్లో 135 పోలింగ్ స్టేషన్లను మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలుగా అయితే గుర్తించినట్లుగా వీళ్ళు చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై అయితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిసిన పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే ఈ యొక్క భద్రాద్రి జిల్లాకు సంబంధించినటువంటి 5 నియోజకవర్గాలలో కూడా అధికారులందరూ కూడా పూర్తి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసినట్లుగా కూడా తెలిసిన పరిస్థితి కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నవీన్. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా అందులో ఎస్సీ 3, ఎస్టీ 2, జనరల్ 12 సెగ్మెంట్లు ఉన్నాయి. అయితే మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు 525 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అత్యధికంగా సికింద్రాబాద్ బరిలో 45 మంది పోటీ పడుతున్నారు. అతి తక్కువ మంది ఆదిలాబాద్ సెగ్మెంట్లో 12 మంది బరిలో నిలిచారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,32,32,318 ఓటర్లు ఉండగా అందులో మహిళలు 1,67,01,192 మంది, పురుషులు 1,65,28,366 మంది ఓటర్లు ఉన్నారు. ఫస్ట్ టైం ఓటు వేసేవారు 9,20,313 ఉండగా దివ్యాంగ ఓటర్లు 5,27,486 మంది ఉన్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలు 35,809 ఉండగా మల్కాజ్గిరిలో 3,226 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాలుగా 9,900 ఉన్నట్లు గుర్తించారు. ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ 453 కాగా అవసరమైన బ్యాలెట్ యూనిట్లు 1,09,941 ఉన్నాయి. కంట్రోల్ యూనిట్లు 44,906 ఉండగా వీవీప్యాట్లు 50,135 వినియోగిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా స్వాధీనమైన నగదు, లిక్కర్ విలువ 320 కోట్లు ఉందని అధికారులు తెలిపారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. అరుణ్ కుమార్, చెప్పండి, మంచిర్యాలలో అంటే పోలింగ్ కి సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? రైట్ సంజన, ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా కూడా రేపు ఉదయం 7 గంటలకు కూడా లోక్సభ నాలుగవ పోలింగ్ అంటే 4వ దశ పోలింగ్ ఎన్నికలు కూడా సర్వం సిద్ధమైంది. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ ఏదైతే ఆదిలాబాద్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 17 స్థానాలకు కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా కూడా ఏదైతే ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఆ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే కూడా 144 సెక్షన్ అయితే విధించారు. ముఖ్యంగా కూడా ఆదిలాబాద్ పార్లమెంట్ కు సంబంధించి కూడా ఇప్పటికే కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిన ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధికి సంబంధించి కూడా 7 నియోజకవర్గాలు ఇందులో ఉంటాయి. అందులో 7 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు ఏదైతే ఎన్నికల సిబ్బందికి అయితే సామాగ్రి అందజేసి కూడా ఎన్నికల పోలింగ్ కేంద్రాలకు పంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కూడా ఏదైతే ప్రతి నియోజకవర్గం ఆదిలాబాద్ పార్లమెంట్ కు సంబంధించి 7 నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గం కేంద్రంలో కూడా ఈ ఏదైతే డిస్ట్రిబ్యూషన్ పాయింట్ పెట్టి కూడా సామాగ్రిని అందజేసి ముఖ్యంగా కూడా ఏదైతే ఇప్పటికే కూడా మొత్తం కూడా ఆదిలాబాద్ పార్లమెంట్ కు సంబంధించి కూడా 16,50,175 మంది ఓటర్లు ఉంటారు కూడా. అందులో ముఖ్యంగా కూడా ఏదైతే మొత్తం కూడా 2,200 పోలింగ్ కేంద్రాలు కూడా అధికారులు ఏర్పాటు చేసింది. అందులో సమస్యాత్మక కేంద్రాలు 1,837 సమస్యాత్మక కేంద్రాలు. ఇప్పటికే కూడా సమస్యాత్మక కేంద్రాలకు సంబంధించి కూడా కేంద్రాలలో కూడా అధికారులు కూడా ఇప్పటికే అన్ని ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పూర్తి స్థాయి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కూడా ఏదైతే రేపు ఉదయం ఏదైతే ఇటు ఆదిలాబాద్ పార్లమెంట్ కావచ్చు, అదేవిధంగా కూడా పెద్దపల్లి పార్లమెంట్ పరిధికి సంబంధించి కూడా మొత్తం కూడా ఏదైతే ఇదంతా కూడా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు కాబట్టి ఇక్కడ కూడా ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకే కూడా పోలింగ్ కొనసాగుతా ఉన్నది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు కూడా సిబ్బంది చేరుకోవడం జరిగింది. అక్కడ ముఖ్యంగా కూడా ఏదైతే ఎండాకాలం ఎక్కువ కూడా
ఉష్ణోగ్రత ఉన్న నేపథ్యంలో కూడా ఏదైతే ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సెలవు పందిలు ముఖ్యంగా కూడా టెంట్స్ తో పాటు అదేవిధంగా కూడా వాటర్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసిన ముఖ్యంగా కూడా ఎవరైతే దివ్యాంగులు ఉంటారో దివ్యాంగులకు కూడా ప్రత్యేకంగా కూడా వీల్ చైర్ తయారు చేసి ముఖ్యంగా వాళ్ళకు కొన్ని మోడల్ పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా ఆదిలాబాద్ పార్లమెంట్ కు సంబంధించి కూడా కొన్ని ఏజెన్సీ గ్రామాలలో కూడా కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న కొన్ని రోడ్డు సౌకర్యాలు లేని ప్రాంతాల్లో కూడా పోలింగ్ అనే ఏర్పాటు కూడా పోలింగ్ ఉన్న నేపథ్యంలో కూడా అక్కడికి ప్రత్యేకంగా కూడా ఏర్పాట్లు ఏదైతే వాహనాలు కూడా సమకూర్చిన ముఖ్యంగా కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల నేపథ్యంలో కూడా ఖచ్చితంగా పోలీస్ యంత్రం ఇప్పటికీ కూడా అలాంటి అయింది. సిఐఎస్ఎఫ్ అదేవిధంగా బిఎస్ఎఫ్ బలగాలతో పాటు ఛత్తీస్గఢ్ నుంచి ప్రత్యేక బలగాలు తీసుకొచ్చి కూడా ఏదైతే పహారా మధ్య కూడా ఏదైతే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికలకు నిర్వహణ కోసం కూడా అన్ని ఏర్పాట్లు చేసిన ముఖ్యంగా కూడా ఏదైతే సమస్యాత్మక కేంద్రాలు ఇక్కడ కేంద్రాలలో కూడా ఆ కేంద్రాలకు సంబంధించి కూడా ఏదైతే ప్రత్యేక ఈసీ ఆదేశ అనుమతితో కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కూడా మానిటరింగ్ ఏదైతే మానిటరింగ్ చేయడానికి కూడా అన్ని ఏర్పాటు చేసిన అదేవిధంగా కూడా ఇక ముఖ్యంగా కూడా పెద్దపల్లి పార్లమెంట్ కు సంబంధించి కూడా మంచిర్యాల జిల్లాలో కూడా 3 నియోజకవర్గాలు పెద్దపల్లి పార్లమెంట్ లోకి వస్తాయి. మంచిర్యాల చెన్నూరుతో పాటు బెల్లంపల్లి వస్తాయి. ముఖ్యంగా కూడా ఇక్కడ దాదాపు ఇప్పటికే కూడా అన్ని డిస్ట్రిబ్యూషన్ సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఎన్నికల సామాగ్రి అనేది పంపిణీ చేసింది. ముఖ్యంగా కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం ఇదంతా కూడా ఇక్కడ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ముఖ్యంగా కూడా ఓటర్లందరూ కూడా నిర్భయంగా ఓటర్లు వినియోగించుకోవాలి. ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా కూడా అధికారులు సమాచారం ఇవ్వాలంటూ కూడా ఇప్పటికీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి చెప్పడం మొత్తం కూడా వాళ్ళకి అవగాహన కూడా కల్పించడం జరిగింది. టోటల్ గా కూడా ఇక రేపు మరికొన్ని గంటల్లో రేపు ఉదయం అంటే మరికొన్ని గంటల్లో కూడా లోక్సభ 4వ విడత పోలింగ్ కు సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి అనేటువంటి పరిస్థితిగా మొత్తం కూడా ఎక్కడైతే అధికారులు పోలింగ్ సిబ్బంది పాల్గొంటా ఉన్నారో అక్కడ సిబ్బంది కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఒక ప్రత్యేకంగా ఒక ఏఎన్ఎం ఉంచడంతో పాటు ఏవైతే మందులకు సంబంధించిన ఇబ్బందులు ఓఆర్ఎస్ కావచ్చు అదేవిధంగా కొన్ని మెడిసిన్స్ కూడా అక్కడ ఏర్పాటు చేసినట్టు కూడా జిల్లా కలెక్టర్లు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా మొత్తం కూడా ఏదైతే ఎక్కడ కూడా ఈవీఎంలకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా అవి మొదలైంచకుండా కూడా అన్ని చర్యలు చేపట్టాలని కూడా ఇటు జిల్లా కలెక్టర్లు ఏదైతే ఎన్నికల అధికారులే తెలుపుతున్నటువంటి పరిస్థితి. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అరుణ్. పోలింగ్ ప్రక్రియలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల దగ్గర ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నది. ప్రతి పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ ను తప్పనిసరి చేసింది. వామపక్ష తీవ్రవాద సమస్య ఉన్న ప్రాంతాల్లో 328 పోలింగ్ కేంద్రాలు ఉన్నందున భద్రత ఏర్పాట్లను కూడా పటిష్టం చేసింది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఏవైనా చోటు చేసుకున్నట్లయితే ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నెంబర్ 100 నిమిషాల వ్యవధిలోనే పరిష్కరించే మెకానిజాన్ని రూపొందించింది. నగదు, మద్యం, బంగారం తదితరాలను నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తుండటంతో 2 నెలల వ్యవధిలోనే దాదాపు 320 కోట్ల విలువైనది పోలీసుల స్వాధీనమైంది. అయితే ఈవీఎంలు మొరాయిస్తే వెంటనే టెక్నికల్ పరిష్కారం కోసం వాటిని తయారు చేసిన ఈసీఐఎల్ నిపుణులను సిద్ధంగా ఉంచుకుంది.